ఫ్లాష్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. మీ బిడ్డపై ఢిల్లీకి వెళ్లి కుట్రలు చేసే పథకాలను అడ్డుకుంటున్నారు. మీ బిడ్డ మళ్ళీ వస్తాడు, మీ పథకాలను అందిస్తాడు సీఎం జగన్ అన్నారు. అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వా తాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వా తాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈరోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్. కొత్తగా వచ్చినేటివి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి. వాళ్ళు అటువంటివి 60 నెలల కథ దేవుడెరుగు 57 నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో, ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బి జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నా. విజయవాడ తూర్పులో వైసీపీ తరపున తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని దేవినేని అవినాష్ అన్నారు. అసమర్థత ఎమ్మెల్యేగా ఉంది. ఎటువంటి కార్యక్రమాలు ఈరోజు కొండ ప్రాంతం ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా మాట్లాడగలరు, ఏమన్నా చేయగలరు. ఈరోజు ఒక అబద్ధపు ప్రచారం, వ్యక్తిగత ప్రచారం, మహిళలతో మాట్లాడిస్తాం. ఎందుకు దిగజారిపోయిన రాజకీయాలు గద్దె రామ్మోహన్ గారు? మీ వయసు ఏంటి? ఎంత గౌరవంగా మీరు ఉండాలి. కానీ దిగజారిపోయి మీ మీడియాలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం మీ విజ్ఞతకే. మీరేదో పేరుకు చెప్తారో నాకు హోందాతనం ఉంది, నేను గౌరవంగా ఉంటానని చెప్పండి, కానీ మీ చేష్టల్లో మాత్రం దిగజారిపోయిన విధానం కనపడుతుంది. ఇవన్నీ గారు ప్రజానికం గమనిస్తున్నారు. మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏంటి మనకి ఇబ్బంది ఉందంట కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాష్కి బాగుందంట కదా అంటే మీరు ఎంతమందిని బూతులు మాట్లాడారు ఈ మధ్యకాలం చెప్పండి. మీ దగ్గర ఉన్నది మీరు చెప్పలేదా? మా ఇంటికి నువ్వు రామాక అని చెప్పని మీరు అనలేదా? అంటే సైకలాజికల్గా గద్దె రామ్మోహన్ గారు ఇబ్బంది పడుతున్నారు. బ్రెయిన్లో ఉన్న ఒక చిప్ ఏదో తేడా వచ్చి ఆయన ప్రవర్తన గారా ఈరోజు తెలుగుదేశం పార్టీ గారు ఏమైంది గద్దె రామ్మోహన్కి ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని చెప్పి నాకు. కాబట్టి మేము కోరుకునే ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే 5 సంవత్సరాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళామో రాబోయే రోజులు అదేవిధంగా ముందుకెళ్తాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానం నిలబెట్టానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్నికల్లో నన్ను ఇదే మైలవరం నియోజకవర్గం నుంచి ఎందుకు పోటీకి నిలబెట్టాడని చెప్పి అడుగుతా ఉన్నా. నేను పెత్తందారులు అయితే 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఈ మైలవరం నియోజకవర్గంలో ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి పనుల కోసం
కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు కూడా నేను అందరికీ అండగా ఉన్నా తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యాలెస్ లో కూర్చొని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా పదవీ కాలం 5 ఏళ్లలో 2 సార్లు 3 సార్లు 4 సార్లు కలిసే పరిస్థితి ఈ కృష్ణప్రసాద్ దగ్గర లేదని మేము ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారి అభివృద్ధికి నిధులు ఇవ్వకపోయినా పక్క పార్టీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు పట్టుకొచ్చి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో తిరువూరు, నందిగామ, జగ్గేపేట తూర్పు నియోజకవర్గంలో కాపులంతా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మద్దతుగా ఉండాలని కాపు నేత రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. నేను విజయవాడ తూర్పు నియోజకవర్గంకు కాపునాడు అధ్యక్షుడిని, కాపు సంఘానికి ప్రెసిడెంట్ని, అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జిని, అధ్యక్షుడిని. ఇప్పుడు నేను తూర్పు నియోజకవర్గం కాపులకి తెలియజేసేది ఒక విషయం. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నాడు, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నాడు. ఇద్దరూ కమ్మ వ్యక్తులే. ఇక్కడ ఎవరో కాపులు పోటీ చేస్తలేదు. కాబట్టి కాపు సోదరులకి ఒక విన్నపం, మన కాపుల్ని ఈ ఇద్దరు వ్యక్తుల్లో దేవినేని నెహ్రూ గారే బాగా అభిమానంగా చూసేవాళ్ళు. దానికి ఎగ్జాంపుల్ నేనే. 2009 నుంచి 16 వరకు ఆయన చనిపోయే వరకు నెహ్రూ గారికి నాకు బలమైన సంబంధం ఉంది. నెహ్రూ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనేక కేసుల నుంచి నెహ్రూ గారు నన్ను వ్యక్తిగతంగా చాలా కేసుల నుంచి కాపాడారు. ఈ దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ ఇద్దరిలో మన కాపు సోదరులకి దేవినేని అవినాషే బెటర్. కాబట్టి కాపు సోదరులందరూ కూడా ఇక్కడ కాపు వ్యక్తి ఎవరో పోటీ చేస్తలేదు కాబట్టి మన కాపులు దేవినేని అవినాష్కి మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థిస్తూ కోరుతున్నాను. కాపు సంఘం తరఫున కాపునాడు అధ్యక్షుడిగా, బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్కి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న కాపులు దేవినేని అవినాష్కి ఓటేసి అవినాష్ని గెలిపించాల్సింది. బ్రాహ్మణులకు, ఆర్యవైశ్యులకు టీడీపీ, బీజేపీ, జనసేన చేసిన సామాజిక అన్యాయాన్ని గమనించాలి అని పోతిన మహేష్ అన్నారు. బ్రాహ్మణులకి, ఆర్య వైశ్యులకి టీడీపీ, బీజేపీ, జనసేన చేసిన సామాజిక అన్యాయాన్ని బ్రాహ్మణులు, ఆర్య వైశ్య సామాజిక వర్గం వారు గుర్తించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కూటమి కుట్రపూరితంగా బ్రాహ్మణ, ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చేసిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఎందుకని మాట చెప్తా ఉన్నామంటే భారతీయ జనతా పార్టీకి సాంప్రదాయబద్ధమైనటువంటి ఓటింగ్ అని చెప్పుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులు కానీ, ఆర్య వైశ్యులను కానీ. మరి బీజేపీ తీసుకున్న 16 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటుని అయినా సరే బ్రాహ్మణులకు కానీ, ఆర్య వైశ్య సామాజిక వర్గం వారికి కానీ కేటాయించారా? దీని మీద పురంధరేశ్వరి గారు సమాధానం చెప్పాలని కూడా మరి నేనైతే డిమాండ్ చేస్తాను. ఇవాళ జరిగిన గొడవపై టీడీపీ యూత్ లీడర్ బోండా రవితేజ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ సందర్శిస్తూ రేపు గెలిచాక ఎటువంటి హామీల్ని ప్రజలకి పథకాల రూపంలో అందిస్తాము ప్రతి ఒక్క గడప తొక్కుతూ వాళ్ళకి వివరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 62వ డివిజన్లో ఒక ఇంటిని సందర్శించిన సందర్భంగా మా ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న తరుణంలో ఒక 3 మహిళలు మరి ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తూ స్టిక్కర్లని ప్రతి ఒక్క గడపకి ముందు అంటిస్తూ వాళ్ళు ఈ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి మేము అక్కడ మా ముందే ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఆల్రెడీ విజిల్ యాప్ ఏదైతే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అందుబాటులో తెచ్చిందో అక్కడ చట్టబద్ధంగానే లాఫుల్ లీగల్గానే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే వాళ్ళు కూడా మాకు ఇమీడియట్గా గంట సమయంలో రెస్పాన్స్ కూడా ఇస్తూ ఆ ఏదైతే స్టిక్కర్ని వాళ్ళు అంటిస్తున్నారో వాటన్నిటినీ కూడా మేము రిమూవ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది అక్కడ జరిగిన సంఘటన. మరి ఈరోజు ఈ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అయితే కానివ్వండి, ఆ అభ్యర్థి అయితే కానివ్వండి, ఎవరైతే చోటా మోటా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఊటినే పేదపాలు పేలుతూ ఉన్నారు. అక్కడ జరిగింది ఏది, వాళ్ళు చెప్పింది ఏది కూడా నిజం కాదు. మాకు ఎటువంటి మా నాయకుడు బోండా ఉమా గారికి కానీ, మాకు కానీ, మా నాయకులకు కానీ ఒకరిని దూషించడం కానీ, ఒకరిని ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు అని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మేము రేపు వచ్చే
మే 13వ తారీఖున తప్పకుండా కూడా అత్యధిక మెజారిటీతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అంతేకాదు ఇలాంటి ఉడత ఊపులకి భయపడే వ్యక్తులు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా తప్పకుండా దీన్ని దగ్గరగా చూడాలి. దీనికి వాస్తవాన్ని అందరికీ కూడా తెలియజేసుకోవాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.